హలో ఆల్, మీ అందరికీ తెలుసు రీసెంట్గా నేను రిటర్న్ గిఫ్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి చాలా ట్రెండింగ్ అయిపోతుంది అనమాట. సో మీరు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రిటర్న్ గిఫ్ట్స్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా వెళ్తూ ఉంటారు హోల్సేల్ ప్రైసెస్కి. సో అలా కాకుండా మన దగ్గరే చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే మీకు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో మన దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ పిచ్వాయ్ వ్యాలెట్స్, పిచ్వాయ్ జార్స్, పిచ్వాయ్ హండీ. సో పిచ్వాయ్ అనేది ఏంటంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట, పిచ్వాయ్ ఆర్ట్. సో మన దగ్గర దానికి రిలేటెడ్ పిచ్వాయ్ జార్స్ ఉన్నాయి. సో జార్స్లో కూడా చిన్న సైజు, పెద్ద సైజు ఉన్నాయి. నెక్స్ట్ పిచ్వాయ్ హండీ. సో ఇవన్నీ మెటల్ అనమాట. సో మెటల్ మీద మీకు ఈ పిచ్వాయ్ ప్యాటర్న్ అనేది వస్తుంది. సో అలానే కాకుండా పిచ్వాయ్ ట్రేస్ కూడా ఉన్నాయి, ప్లెయిన్ ట్రేస్ కూడా ఉన్నాయి, మన దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇది వచ్చి కాపర్ అనమాట, కాపర్ కోటెడ్ ప్లేట్, లైక్ బ్రాస్ విత్ కాపర్ కోటెడ్ లిడ్ అనమాట. సో ఇవి కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఇందులో కూడా మీకు సైజెస్ అవైలబిలిటీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి పసుపు కుంకుమ. నెక్స్ట్ సెట్ ఆఫ్ బౌల్ విత్ స్పూన్, ఒక బౌలు స్పూను విత్ వెల్వెట్ బాక్స్ ప్యాకింగ్ అనమాట. సో ఇందులో కూడా 2 సైజెస్ ఉన్నాయి, సింగిల్ బౌలు, డబల్ బౌలు. సో ఇవన్నీ కూడా వెల్వెట్ బాక్స్లో మీకు విత్ ప్యాకింగ్తో వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇవే కాకుండా జర్మన్ సిల్వర్ కూడా మన దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి. సో జర్మన్ సిల్వర్లో కూడా మీకు ప్లెయిన్లో ఉన్నాయి, ఇలా ప్రింటెడ్ వచ్చి కూడా ఉన్నాయి. నెక్స్ట్ జ్యువెలరీ స్టోరేజ్ బాక్సెస్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇందులో మీరు బ్యాంగిల్ స్టోర్ చేసుకోవచ్చు, జ్యువెలరీ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి చాలా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి మన దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇవే కాకుండా బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. సో బ్లౌజ్ పీసెస్ అనేవి మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్కే వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఇవి తాంబూలం బ్యాగ్స్ అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ జార్స్ అవి ప్రిఫర్ చేయని వాళ్ళు ఊరికే ఒక బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ, ఒక్క వేసి తాంబూలం లాగా ఇస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా తాంబూలం బ్యాగ్స్. సో ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి. ఇందులో కూడా పిచ్వాయ్ ప్రింటింగ్ అనేది ఉంది. సో నెక్స్ట్ థ్రెడ్ వర్క్స్తో ఉన్న వ్యాలెట్స్, పిచ్వాయ్ బ్యాగ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో మీకు తాంబూలం బ్యాగ్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇవే కాకుండా తాంబూలం పెట్టి ఇవ్వడానికి కవర్స్, సో నాన్ ఓవెన్ కవర్స్ కూడా ఉన్నాయన్నమాట.